హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తిరుప్పావైలోని 8వ పాసురంలో ఈరోజు ఆండాళ్ తల్లి 3వ గోపికను మేలుకొల్పడానికొచ్చి ఆమెతో ఇలా చెప్తున్నారు. తూర్పు దిక్కులో ఆకాశం తెల్లవారుతోంది. గేదెలను మేత కోసం విడిచిపెట్టారు. అవి ఎలాంటి అడ్డంకులు లేకుండా స్వేచ్ఛగా మేతమేస్తూ తిరుగుతున్నాయి. ప్రకృతి అంతా మేల్కొని తన పనిని ప్రారంభించింది. ఇది చూసిన గోపికలందరూ ఒక విషయం అర్థం చేసుకున్నారు. శ్రీకృష్ణుడు మన దగ్గరకు వచ్చేంత వరకు ఎదురు చూడకుండా మనమే ముందుగా ఆయన దగ్గరికి వెళ్ళాలి. అలా ముందే వెళ్తే కృష్ణుడు చాలా సంతోషిస్తాడని అందరూ కలిసి వెళ్ళడమే మంచిదని భావించారు. ఈ నిర్ణయాన్ని అందరికీ చెప్పి ఇంకా నిద్రలోనే ఉన్న గోపికను లేపడానికి ఆమె దగ్గరికొచ్చారు. ఆమెకు కృష్ణుణ్ణి చేరాలనే ఆసక్తి ఉంది కదా అని గుర్తు చేస్తూ, మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నావు అని ప్రశ్నిస్తున్నారు. తర్వాత వారు శ్రీకృష్ణుని గొప్పతనాన్ని గుర్తు చేస్తున్నారు. ఆయన భక్తుల ఆశలకు రూపమైన వాడు. గుర్రం రూపంలో వచ్చిన కేసి అనే రాక్షసుణ్ణి, అలాగే చాణూరుడు, ముష్టికుడు వంటి బలమైన శత్రువులను సంహరించిన శక్తివంతుడు. అటువంటి శ్రీకృష్ణుని సన్నిధికి వెళ్ళి తమ వ్రతానికి కావలసిన పైరా అనే ఫలాన్ని పొందుదామని పిలుస్తున్నారు. ముఖ్యంగా ఒక విషయం చెప్తున్నారు. కృష్ణుడు ఇంకా రాకముందే మనమే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఆశ్చర్యపడి ఆనందంతో, మీరు నాకంటే ముందే వచ్చారా అని పలికి మన అభీష్టాలన్నింటినీ వెంటనే నెరవేర్చుతాడు అని చెప్తున్నారు. దీనిలో ఉన్న లోతైన ఆధ్యాత్మిక భావన ఏంటంటే, ఇది కేవలము ఉదయం గురించి కాదు. తూర్పు దిక్కులో ఆకాశం తెల్లవారుతోంది అంటే మనలో జ్ఞానోదయం ప్రారంభం అవ్వడము, అజ్ఞాన నిద్ర నుంచి చైతన్యం మేల్కొనడము. గేదెలు స్వేచ్ఛగా మేత మేయడం అంటే మన జీవితం కూడా భయాలు, బంధనాలు లేకుండా సహజ ధర్మంలోకి రావడము. గోపికలు గ్రహించిన సత్యం ఇదే. భగవంతుడు మన దగ్గరకు వచ్చేంత వరకు ఎదురు చూడడం భక్తి కాదు. మనమే ముందుగా ఆయన వైపు అడుగు వేయాలి. ఇదే శరణాగతి. మనం ముందు ఒక అడుగు వేస్తే భగవంతుడు ఆనందంతో స్పందిస్తాడు. గోష్ఠిగా వెళ్ళడం అంటే సామూహిక సాధన. ఒంటరి అహంకారాన్ని వదిలి ఐక్యతతో, వినయంతో భగవంతుని వైపు నడవడము. ఇంకా నిద్రలోనే ఉన్న గోపిక అంటే మనలోనే ఇంకా మేల్కొనని ఆత్మ. ఆలస్యం అంటే కాలం కాదు, మనసులో ఉన్న భయము, సందేహము, అలసత్వము. కేసి అనే గుర్రం రూపంలో ఉన్న రాక్షసుని సంహరించడం అంటే ఆ గుర్రము మన ఇంద్రియాలకి ప్రతిరూపము. ఆ ఇంద్రియాలు మన అదుపు తప్పకుండా మన నియంత్రణలో ఉంచుకోవడము అని అర్థము. చాణూరుడు, ముష్టికుడు అనే రాక్షసులను సంహరించడం అంటే మనలో ఉన్న కామము, క్రోధము వీటిని తొలగించడము. మనలో ఉన్న ఈ శక్తులపై జ్ఞానం ద్వారా ఆధిక్యత సాధించడము. పైరా అనే సాధనం అంటే బాహ్య ఫలం కాదు, అది శుద్ధమైన మనస్సు, స్థిరమైన భక్తి, లోతైన నమ్మకము. ఈ సిద్ధతతో మనం భగవంతుని దగ్గరికి ముందే వెళ్తే ఆయన ఆనందమే మనకు వరం అవుతుంది. అప్పుడు మనం అడిగినదే కాదు, మనకు నిజంగా అవసరమైన దాన్నే ఆయన అనుగ్రహిస్తాడు. జీవితం మేల్కొన్న వేళ ఆలస్యం వదిలి అహంకారం కరిగించి ఐక్యతతో భగవంతుని వైపు ముందడుగు వేస్తే అదే కృష్ణ అనుగ్రహానికి ద్వారము. థ్యాంక్ యూ.